హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమండి? ఇష్టమా అని అడగాల. మన తెలుగు వాళ్ళందరికీ కమ్మగా రుచించదగే ఒకే ఒక ఐటెం ఏమన్నా ఉంది అంటే ఈ రోటి పచ్చడేనండి. అప్పుడప్పుడు మనకి దొరికే సీజనల్గా పట్టి పెట్టుకొని పండుమిరపకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి కాకుండా ఇలాంటి రోటి పచ్చళ్ళు చాలామంది ఇష్టపడుతూనే ఉంటాం కదా. అలాంటి రోటి పచ్చళ్ళలోనే ఇది ఒక రోటి పచ్చడి అండి. అదేనండి మన బీరకాయ రోటి పచ్చడి. ఎంతమంది మామూలుగా చేసుకుంటారు అంటే బీరకాయ చెక్కు తీసినప్పుడు వాటి తొక్కలతో చేసుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా బీరకాయ కూడా వాడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఇందులో చాలామంది పల్లీలు వేస్తూ ఉంటారు, నువ్వులు వేస్తూ ఉంటారు, జీడిపప్పు వేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే నేను నువ్వులు వాడి చేశానండి. చూసారా, మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా. టెక్స్చర్ కూడా చాలా బాగుందండి. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నా టార్గెట్ రీచ్ అయిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఒక 1/2 kg బీరకాయ అయితే తీసుకున్నానండి. ఇలా రఫ్గా చాప్ చేసుకున్నాను. పొట్టు అయితే తీసేయలేదండి, పొట్టు ఉంచాను. ఒక సైడ్స్ గరుగ్గా ఉంటుంది కదా, అది మాత్రం పీల్ చేశాను అంతే. మిగతాదంతా ముక్కల కింద కట్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఒక బాండీలో నూనె తీసుకొని 2 స్పూన్ల ధనియాలు, అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఉంటే మినపప్పు లేకపోతే సాయి మినపప్పు అయితే వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకోండి. నేనైతే ఒక 7-8 కాయల వరకు వేసానండి. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత లాస్ట్లో దించేసే ముందు ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు అయితే వేసుకోండి. ఇవి బాగా వేగనివ్వండి. అంటే ఇవి బాగా వేగితేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది పచ్చడికి యాడ్ అవుతుందన్నమాట. ధనియాలు అంటే ఇష్టం లేని వాళ్ళు అవి తీసేసి మిగిలినవన్నీ వేసుకోవచ్చు. మనకి మామూలుగా బీరకాయ పచ్చడి అంటే కన్సిస్టెన్సీ ఎక్కువ రాదండి. కొంచెం అది నీరుకాయ కదా, మనకి మెత్తగా పేస్ట్లా అయిపోతుంది అనమాట. ఈ పదార్థాలు వేసుకుంటే మనకి రుచి బాగుంటుంది. అలాగే మనకి టెక్స్చర్ కూడా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్న, దోశలోకి తిన్నా, ఇడ్లీలోకి తిన్నా బాగుంటుంది అనమాట. ఇవి కొంచెం వేగేటప్పుడు మనకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అవన్నీ వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అదే బాండీలో, ఇంకా నూనె ఏం వేయట్లేదండి. ఫస్ట్ వేసిన నూనె సరిపోతుంది. ఎందుకంటే బీరకాయలోంచి నీరు వస్తుంది కదా, ఇంకా వాటికి నూనె అవసరం లేదనమాట. అవి వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసేసి కొంచెంసేపు మగ్గనిద్దామండి. మీకు ఇందులోకి వాటర్ అనేది రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే బాగా వాటర్ అయితే వచ్చిందండి. అడుగంటుకోకుండా చూసుకోండి. అలాగే ఇది ఉడుకుతున్నప్పుడే మనం నానబెట్టిన చింతపండు కానీ మామూలు చింతపండు అయినా సరే కొంచెం ఒక 2 ఇంచులు అయితే వేసుకోండి, కొంచెం పులుపు దనం కోసం. ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు. అలాగే బీరకాయ కోసేటప్పుడు కూడా చేదు ఉందో లేదో కూడా చూసుకోండి, అస్సలు మర్చిపోద్దండి. ఒక్కోసారి బీరకాయలు చేదుగా ఉంటే పచ్చడంతా చేదైపోతుంది. ఇంకా దించేసే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. చూసారా, ఇక్కడైతే నాకు ముక్క బాగా ఉడికిపోయింది. నీరు కూడా కొంచెం ఇంకిపోయి వస్తుంది, మరీ ఇంకిపోని అవసరం లేదండి. ఇంకా మనకి రోట్లో చేసుకున్నట్టే రావాలంటే కొంచెం టిప్స్ పాటించాలండి. ఇక్కడ నేను ఈ మిక్చర్ అయితే వేయించి పెట్టుకున్నాను కదా, వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా స్పూన్ పెట్టి మొత్తం అంతా తీయాలండి. అంటే మొత్తం చుట్టుపక్కల అంటుకుపోతుంది కదా. ఇదంతా తీసిన తర్వాత మనము చల్లారి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. ఇవి వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేయండి. అప్పుడు మనకి కచ్చాపచ్చిగా వస్తుందన్నమాట. అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఎల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చండి. ఇక్కడ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా మనకి బీరకాయ కూడా నేను ఇలా పల్స్ ఇచ్చి ఆపేసాను కదా, ఇలా కచ్చాపచ్చిగా ఉంటేనే మీరు అన్నంలోకి కలుపుకోవటానికి టెక్స్చర్ అయితే బాగుంటుందండి. మరి ఎక్కువ నీళ్ళు పోసేసి జోరుగా చేసేసుకుంటే అంత తినాలనిపించదు. ఎందుకంటే ఈ నీరు కూరలు ఎప్పుడు మనకి గట్టిగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి. పల్చగా ఉంటే ఏంటంటే చప్పదనం వచ్చేస్తుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు తినేద్దాం పదండి. ఇంకా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టెక్స్చర్ చూసారా, చాలా ముద్దగా వచ్చింది కదా. ఇంకా దీంట్లోకి బీరకాయ ఆల్రెడీ ఒక బీరకాయ పప్పులోకి వండాను, 2 బీరకాయలు ఇంకెక్కువ అవుతాయి కాబట్టి ఇలా పచ్చడిగా అయితే చేశానండి. ఇలాంటి టెక్స్చర్తో దిబ్బరోట్లోకి కానీ దోశలో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా, మీకైతే నోరు ఊరుతుంది కదా. ఇంకేముందండి ఆలస్యం, మీ ఇంట్లో బీరకాయ ఉంటే ఇలా పచ్చడి చేసేసుకోండి. అలాగే పచ్చళ్ళు అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి అండ్ అప్పటికప్పుడే చేసుకొని తింటాం కాబట్టి ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవు, మనకి నోటికి రుచిగా ఉంటుంది.
ఇలాంటి పచ్చళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసి సపోర్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్. డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో మరిన్ని వీడియోస్ ఉంటాయి.